మన జీవితంలో ఎన్నో తీర్పులు ఇస్తుంటాం. కొన్నిసార్లు తెలియకుండానే తొందరపడిపోతుంటాం. అప్పుడు జరిగే పరిణామాలు గుండెను ఎంతలా మెలిపెడతాయో ఒక తల్లి అనుభవించిన ఈ కథ వింటే మీకే తెలుస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మనసును తట్టి లేపే ఒక జీవిత పాఠం. అనగనగా ఒక చిన్న పల్లెటూరిలో లక్ష్మి అనే తల్లి తన చిట్టి తల్లితో కలిసి నివసించేది. లక్ష్మికి తన కూతురు అంటే చాలా ప్రాణం. ఆ చిట్టి తల్లికి తోడుగా వారికి శౌర్య అనే ఒక నమ్మకమైన పెంపుడు కుక్క ఉంది. శౌర్య అంటే ఆ చిన్నారికి, లక్ష్మికి అంతులేని ప్రేమ. అది ఎప్పుడూ ఆ పాపకు రక్షణగా, నీడలా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం లక్ష్మి తన చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి పక్కనే ఉన్న పూజ గదిలోకి వెళ్ళింది. తను పూజ చేసుకుంటుంది. ఆ పూజ గదిలో ఆమె తన తల్లి పెళ్లిలో తనకి ఇచ్చిన ఒక అందాల అపురూపమైన రత్నాల హారాన్ని భద్రంగా దాచుకుంది. అది కేవలం ఒక ఆభరణం కాదు, తరతరాల జ్ఞాపకం. ఇంటికి శుభం అని వారి నమ్మకం. లక్ష్మి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుండగా ఒక్కసారిగా బయట గదిలో నుంచి ఒక భయంకరమైన శబ్దం, ఏదో పగిలినట్లు, పదునైన గాజు ముక్కల చప్పుడు. లక్ష్మి గుండె ఒక్కసారిగా జారిపోయింది. అయ్యో నా పాప అంటూ ఆమె పూజను ఆపేసి వేగంగా గదిలోకి పరిగెత్తికెళ్ళింది. గదిలోకి రాగానే లక్ష్మి చూసిన దృశ్యం ఆమెను నిశ్చేష్టురాలిని చేసింది. ఊయల పక్కనే ఉన్న బల్లపై నుండి రత్నాల హారం ఉన్న పెట్టె కింద పడి ఉంది. దానిలోంచి హారం బయటపడి రత్నాలన్నీ చెల్లాచెదురుగా నేలపై పగిలి ఉన్నాయి. ఆ పగిలిన రత్నాల మధ్య రక్తపు మరకలు. లక్ష్మి దృష్టి శౌర్య వైపు మళ్ళింది. అది ఊయల పక్కనే నిలబడి ఉంది. దాని ముఖం నిండా రక్తం. శౌర్య, నా హారం పగలగొట్టావా? నా పాపను కూడా. మాట పెగలలేదు. లక్ష్మికి కోపం, దుఃఖం, భయం ఆమెను ఆవహించాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె పక్కనే ఉన్న కర్రను తీసుకొని, మోసం చేశావా? నువ్వు నమ్మకమైన దానివి అనుకున్నాను అంటూ శౌర్యను గట్టిగా కొట్టింది. శౌర్య బాధగా మూలిగి కన్నీళ్లతో వెనకడుగు వేసి గదిలో నుంచి పారిపోయింది. లక్ష్మి గుండె పగిలిపోయినంత పనైంది. కూతురు దగ్గరికి వెళ్ళి భయంగా చూసింది. పాప హాయిగా నిద్రపోతుంది. కానీ ఊయల పక్కనే నేలపై ఒక పెద్ద నల్లటి పాము నిర్జీవంగా పడి ఉంది. దాని శరీరంపై శౌర్య పళ్ళు, గోర్ల గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. చనిపోయిన పాము పక్కనే దాని విషపు కూరలు నేలపై గుచ్చుకొని ఉన్నాయి. అప్పుడే లక్ష్మికి అంతా అర్థమైంది. ఆ భయంకరమైన పాము ఆ పాప ఊయల దగ్గరికి వచ్చింది. శౌర్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి పాముతో పోరాడింది. ఆ పోరాటంలో హారం, పెట్టె కింద పడి రత్నాలు పగిలిపోయాయి. శౌర్య ముఖానికి అంటింది పాప రక్తం కాదు, పాము రక్తం. లక్ష్మి శరీరం వణికింది. తన నమ్మకమైన శౌర్యను, తన కూతురిని కాపాడిన వీర యోధురాలిని తాను ఎంత అన్యాయంగా కొట్టిందో తలుచుకొని గుండె తరిగిపోయింది. పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. అయ్యో శౌర్య, నన్ను క్షమించు, నేను ఎంత తప్పు చేశాను అంటూ కన్నీళ్లతో గదిలోంచి బయటికి పరిగెత్తింది. చుట్టూ వెతికింది. ఎక్కడ చూసినా శౌర్య జాడలేదు. చీకటి పడుతోంది. లక్ష్మి తన తప్పును తలుచుకుంటూ కన్నీళ్లతో అదే పనిగా శౌర్య పేరును పిలుస్తూ ఊరంతా తిరిగింది. శౌర్య కనిపించలేదు. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. తన ప్రాణాలను కాపాడిన శౌర్యను తప్పుగా అర్థం చేసుకుని హింసించినందుకు తనను తాను క్షమించుకోలేకపోయింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి ఇంట్లో శౌర్య పడుకొని ఉంది. దాని కళ్ళలో ఇంకా ఏదో తెలియని బాధ. లక్ష్మి నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి ప్రేమగా తన తల నిమిరింది. నన్ను క్షమించు శౌర్య, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నా ప్రాణాన్ని, నా పాప ప్రాణాలను కాపాడిన దేవతవు నువ్వు అంటూ గట్టిగా కౌగిలించుకుంది. శౌర్య కూడా లక్ష్మిని చూసి తోక ఊపింది. అప్పటి నుండి లక్ష్మి ఎప్పుడూ తొందరపడి ఏ విషయంపైన తీర్పు ఇవ్వలేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడటం, నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకుంది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మన కళ్ళ ముందు జరిగే దృశ్యాలు, మనం వినే మాటలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. తొందరపాటుతో ఒకరిపై తీర్పు ఇచ్చే ముందు, వారిని అర్థం చేసుకోకుండా నిందించే ముందు ఒక్క క్షణం ఆగండి. అసలు నిజమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మన మనసులోని అపోహలు, తొందరపాటు నిర్ణయాలు మనకు అత్యంత ప్రియమైన వారిని కూడా దూరం చేయగలవు. నిజం తెలుసుకునే వరకు ఆగడం, వివేకంతో వ్యవహరించడం మన జీవితానికి, మన సంబంధాలకు ఎంత ముఖ్యమో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. తొందరపాటును వీడండి, విజ్ఞతతో అడుగు వేయండి. మీ ప్రతి అడుగులోనూ విజయం, సంతోషం ఉంటాయి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మన సహస్ర థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.